హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో టాక్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. అందరూ కూడా హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తొందరలోనే తీరి మీరు హ్యాపీగా ఉండాలని నేనైతే రోజు నా మెడిటేషన్‌లో యూనివర్స్‌కైతే ప్రేయర్ చేయడం జరుగుతుందండి. మీ విషెస్ అన్నిటిని కూడా నేను యూనివర్స్‌కైతే పంపించడం జరుగుతుంది. యూనివర్స్ కన్వే చేస్తున్నాను మీ తరపు నుంచి. సో, తొందరలోనే మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. అందరూ కూడా బిలీవ్ చేయండి. మీ మీ లైఫ్‌లో మంచి టర్న్ ఉంటుంది. మంచిగా మీకు మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. హెల్త్ బాగుంటుంది. ఫైనాన్షియల్‌గా బావుంటారు అని అందరూ కూడా బిలీవ్ చేయండి. ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, బిలీవ్ చేయండి అందరూ. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మన విల్ పవర్ ఏదైతే మన మనసులో ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. సో, అందుకనే నేను పదే పదే సార్లు అదే చెప్తున్నాను. సో, ఇదైతే పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకు గనక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనక రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. పర్వాలేదక్క మేము ఈ రీడింగ్ మాది కాకపోయినా మేము చూస్తాము అని అనుకుంటే, తప్పకుండా మీరు ఎండింగ్ వరకు చూడొచ్చు. ఇంకా ఎవరికైతే రీడింగ్ రెజొనేట్ అవుతుందనిపిస్తుందో, ఎవరికైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తున్నారు, ఎవరికైతే రీడింగ్ అవసరం అనుకుంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదొక్కటే మనం మనీ ఖర్చు పెట్టక్కర్లేదు. మనం ఏమి చేయక్కర్లేదు వాళ్ళ కోసం. జస్ట్ షేర్ చేయండి. షేర్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్‌లో కూడా ఏదో ఒక చేంజ్ అనేది వాళ్ళు కోరుకున్న చేంజ్ జరగొచ్చు. మంచి విషయాలు వాళ్ళకి కూడా తెలియొచ్చు. సో, నేను పదే పదే సార్లు అందుకనే చెప్తున్నాను. సో, అందరికీ ఈ విషయం అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీలైనంత వరకు అందరికి షేర్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా చాలా రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే నాకు కామెంట్ చేస్తూ నాకు ఇట్లా ఉంది, ఇట్లా మాకు రెజొనేట్ అవుతుంది అక్క అని చెప్తున్నారో, వాళ్ళందరికీ కూడా హార్ట్‌ఫుల్‌గా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. మీ మనసులో ఏదైతే పెయిన్ ఉందో అదంతా అక్కడ నాకు కనిపిస్తుంది. అందరి బాధను నేను అర్థం చేసుకుంటున్నాను. తప్పకుండా యూనివర్స్ అయితే మీకందరికీ కూడా ఒక మంచి ఆహ్, హ్యాపీ మూమెంట్స్‌నయితే ఇస్తుంది. తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇస్తుంది. ఆ నమ్మకం అయితే నాకుంది. మీరు కూడా ఆ నమ్మకంతోనే ఉండండి. అందరివి కూడా చదువుతున్నాను. చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది నాకు అసల. ఒక్కొక్కటి చదువుతుంటే. కాకపోతే ఏంటి మరి రిప్లై ఇవ్వట్లేదు మీరు. రిప్లై నేను ఇట్లనే ఇస్తున్నాను కదా! మీతో అక్కడ నాకు కామెంట్‌లో జస్ట్ నేను ఒక వర్డే ఏదైనా రాయగలుగుతాను. అది కూడా చాలా టైం తీసుకుంటది ఆ టైప్ చేసేయడానికి. అదేదో నేను మీతో ఇలా నేను డైరెక్ట్‌గా మాట్లాడుతుంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ కూడా ఎవరైతే కామెంట్ చేస్తారో, ఎవరైతే నాకు వాట్సాప్‌లో మెసేజెస్ పెడుతున్నారో, ఇంకా కాల్స్ కూడా చేస్తున్నారు. దయచేసి కాల్స్ మాత్రం చేయకండి. ఎందుకంటే నేను బిజీగా ఉంటాను. మీ ప్రాబ్లమ్‌ని నేను కాల్‌లో వినేంత టైం నాకు ఉండదు. సో, ఎవరైతే రీడింగ్స్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాగో కాల్ ఆప్షన్ ఉంటుంది. అదర్‌వైజ్ మిగతా వాళ్ళందరూ కూడా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇప్పటికపోతే ఎప్పుడోకప్పుడు మీకు వాట్సాప్‌లో ఆ రోజు బిజీగా ఉంటారు. లేదా రెండో రోజు బిజీగా ఉండొచ్చు. థర్డ్ థర్డ్ డేనో, ఫోర్త్ డేనో మీకు రిప్లై ఇస్తాను. మాక్సిమం నేను సేమ్ డే రిప్లై ఇస్తాను. లేదు మీకంత నేనేదైనా మరి ఇంకేదైనా బిజీ పనుల్లో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మీకు రిప్లై అయితే ఇస్తాను. కన్ఫర్మ్‌గా రిప్లై అయితే ఇస్తాను. అందరికి నేను రిప్లైస్ ఇస్తున్నాను. అది మీ అందరికీ కూడా తెలుసు. సో, మీరు ఎవ్వరు కూడా టెన్షన్ తీసుకోకండి. అక్క నాకేం రిప్లై ఇవ్వలేదు. నాకు నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ గూడా నేను పర్సనల్‌గా మీతో మాట్లాడుతున్నాననే అనుకోండి. ఎందుకంటే నేను మీకు అన్ని ఎవ్రీథింగ్ నేను చదువుతున్నాను. కాకపోతే నేను అది ప్రతీది టైప్ చేసి నేను అన్నీ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదండి. సో, అదొక్కటే ఎక్స్‌క్యూజ్ చేసుకోండి. ఎందుకంటే బిజీ షెడ్యూల్‌తో నేను అందుకనే చేయట్లేదు. కానీ ప్రతి ఒక్కరిది గూడా నేను హార్ట్‌ఫుల్‌గా చదువుతున్నాను. అందరి పెయిన్ కూడా ఫీల్ అవుతున్నాను. ఏంటి ఇట్లా జరుగుతున్నాయి. మంచి మీకు మంచి లైఫ్ రావాలి. మీరందరూ కూడా మంచిగా చక్కగా హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నిన్నెవరో సిస్టర్ రాసారబ్బా! నాకింకా అది ఇంకా బాధ అనిపించింది. ఏంటంటే ఇద్దరు పిల్లల్ని హస్బెండ్ లేకుండా పెంచి పెద్ద చేస్తే బాబు వేరే ఎవరినో అమ్మాయిని లవ్ చేసి ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్‌లోనే వెళ్ళిపోయారంట. ఆ అమ్మాయిని తీసుకొని. అదెంత పెయిన్ అండి మదర్‌కి అసల. ఒక ఒక ఆమె లైఫ్‌ని లీడ్ చేస్తూ పిల్లలిద్దరిని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా కష్టం కదా! అట్లాంటి సిట్యుయేషన్స్‌లో పిల్లలు ఎందుకిట్లా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి కూడా ఇంజినీరింగ్ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్ ఇంటర్ బేస్ మీద ఏం జాబ్స్ ఒస్తాయి? ఆ సర్టిఫికేట్ లేకుండా ఎనీ డిగ్రీ లేకుండా వాళ్ళు ఏం ఫ్యూచర్‌లో ఏం హ్యాపీగా ఉంటారు? ఏం వెలగబెడతారు వెళ్లి? మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒస్తే ఇద్దరికీ సిట్యుయేషన్స్‌లో మళ్ళీ మనస్పర్ధలొచ్చేస్తాయి.
డబ్బున్న దగ్గరే ఆ మనశ్శాంతి అనేది కూడా హ్యాపీనెస్ అని ఆ అమ్మాయి ఏదో అడుగుతుంది. ఈ అబ్బాయి కొనిపెట్టలేడు. ఆ టైంలో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు? కొన్ని రోజులు చూస్తుంది ఆమె ప్రేమ, ఎఫెక్షన్ ఉన్నంత వరకు ఓకే. ఓకే. అంటుంది. తర్వాత ఏమంటది? ఏంటి నేను మా అమ్మ, నాన్న దగ్గర ఉన్నప్పుడే బాగున్నాను. ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వేమి నాకు ఇవ్వలేకపోతున్నావు అని. ఆ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ పట్టుకొని ఆ పిల్లోడు ఏం జాబ్ సంపాదిస్తాడు? ఎంత ఇంజినీరింగ్‌లు చేసేసి అక్కడ ఇక్కడ జాబ్‌లు చేసిన వాళ్ళకి సర్వైవ్ అవ్వడానికి మినిమమ్ సాలరీసే స్టార్టింగే 20, 15 అట్లా ఇస్తున్నారు. 25, 30 ఈ లోపల తప్ప ఎవ్వరికీ ఇంకా ఎక్కువ లేదు ఫ్రెషర్స్ అందరికి. ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ వచ్చిన వాళ్ళకి. అలాంటిది ఇంటర్ బేస్ మీద థర్డ్ ఇయర్‌లో వెళ్ళిపోతే ఇంటర్ బేస్ మీద ఆ పిల్లోడు ఏం లేదు. అమ్మ మీరెవరో కానీ చాలా చాలా నేనైతే మీ గురించి ప్రేయర్ చేస్తున్నాను. మీ గురించే కాదు అందరి గురించి చేస్తున్నాను. మీది విన్నాక అరే! చేతికందుకొచ్చిన కొడుకు ఇట్లా చేశాడా నా తల్లి ఎంత బాధపడుతుందా అనిపించింది. అంతే కదా! ఒక ఆప్షన్ లేదు. వేరే వేరే ఆప్షన్‌లో మనీ మోసపోయాం ఇట్లా అంటే అది రావాలని మనం కోరుకుంటాం. అట్లాంటిది ఆ తల్లి చిన్నప్పటి నుంచి పెంచిన పిల్లోడు ఏం ఎఫెక్షన్ చూసుకొని వెళ్ళిపోయాడా అనిపించింది. ఇంకా వెనకాల ఒక అమ్మాయి ఉందంట. మరి ఆ పాపకైనా మ్యారేజ్ చేయాలి. ఆ అమ్మాయి లైఫ్ కూడా సెటిల్ అవ్వాలి కదా! ఇట్లాంటి సిట్యుయేషన్స్, ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు పేరెంట్స్ అందరికీ కూడా ఎవరైనా పేరెంట్స్ చూస్తూ ఉంటే పేరెంట్స్ అందరికీ కూడా నేను మోటివేట్ చేస్తుంది. నేను చెప్తున్నాను. మీకిష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు. పిల్లలకి ప్రతి విషయాన్ని కూడా మంచిగా చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ మీరు మంచిగానే చెప్పండి. వినకపోతే కొంచెం సీరియస్‌గా కూడా చెప్పొచ్చు. అంతేకానీ వాళ్ళు అర్థం వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారులే అని మాత్రం పట్టించుకోకుండా ఉండకండి. ఎందుకంటే మనం ప్రతి విషయంలోనూ ప్రొటెక్ట్ చేస్తేనే వాళ్ళు కరెక్ట్‌గా ఉంటారు. మనం చదివేసుకుంటున్నారులే, లేకపోతే మంచిగానే ఉంటున్నారు. మా పిల్లలు సూపర్ డూపర్ అనుకుంటే వాళ్ళకి తెలీదు. తెలియని నాలెడ్జ్‌తో ఇట్లాంటి డెసిషన్స్ అన్నీ ఇవే కాదు. చాలా చాలా వేరే వేరే డెసిషన్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ కూడా చూసి సో, అందుకనే చెప్తున్నాను. మా పేరెంట్స్ అందరూ కూడా అలర్ట్‌గా ఉండండి పిల్లల విషయంలో. మీ పిల్లలతో కాసింత టైమ్‌ని స్పెండ్ చేయండి. మంచిగా వాళ్ళకి మన రెస్పాన్సిబిలిటీస్ ఇవి మన ఇంటి బాధ్యతలు. మనం ఇలా ఉండాలి. నేను ఎన్ని సార్లు చెప్తున్నాను. ఒక ఇల్లు బాగుంటే సొసైటీ బావుంటుంది. ఒక ఇల్లు బావుంటే సొసైటీ ఎలా బావుంటుందని మీరందరూ నన్నడుగుతారేమో. ఒక ఇల్లు అంటే సొసైటీ అంటేనే గ్రూప్ ఆఫ్ హౌసెస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. మన సమాజం బాగుపడాలంటే ప్రతి ఒక్కరిలోనూ చేంజ్ రావాలి. అది ఎలా ఉండాలంటే అందరూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఒక కుటుంబానికి వాల్యూ ఇవ్వాలి. ఫ్యామిలీ రిలేషన్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఇవ్వాలి. అది మెన్ అయినా, వుమెన్ అయినా. ఫ్యామిలీ రిలేషన్స్‌కి వాల్యూ ఇస్తేనే ఆ కుటుంబం నిలబడుతుంది. ఆ కుటుంబం నిలబడితేనే వాళ్ళని చూసి పక్క వాళ్ళు నిలబడతారు. అట్లని గాని వీళ్ళెళ్లి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు వెళ్లి వీళ్ళతో గొడవలు పెట్టుకొని ఇట్లా జరుగుతున్నా, ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నా ఆ సొసైటీ దెబ్బతింటుంది. అక్కడ ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అవుతుంది. అక్కడ ఉన్న ఎట్లా ఉంటుందంటే ఇంకా గ్రోత్ అనేది ఉండదక్కడ. ఇంకా ఒక మంచి స్టెప్ అనేది జరగదు. సో, అందరూ కూడా ఇది నా ఇల్లు. స్వార్థంగా ఆలోచించకండి ఎక్కడైనా సరే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తున్నాను. ఎవ్వరు కూడా స్వార్థంగా మీ పిల్లలు కాదు పక్క పిల్లలైనా తప్పు చేస్తున్నప్పుడు మీ కంట్లో పడితే, మీకు తెలిస్తే, "అరే నాన్న ఇది తప్పు. ఇది ఇట్లా చేయకూడదు" అని మీరు వాళ్ళతో అపోజ్ చేయండి. అపోజ్ చేయకుండా మీరు చూసి ఈ పిల్లలు నా పిల్లలు కాదు కదా! వీళ్ళు నా వాళ్ళు కాదు కదా! అని అనుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి అదే ధైర్యంగా ఉంటుంది. ఒకళ్ళని అపోజ్ చేయండి. వాడు వినలేదు. రెండోవాడిని అపోజ్ చేయండి. వాడు వినలేదు. మూడోవాడిని అపోజ్ చేయండి. వాడు వినలేదు. కానీ ఇలా ప్రతి ఒక్కరిలోని ఈ చేంజ్ వస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా యూత్ బాగుపడతది. మీరు ఒకరు మిమ్మల్ని చూసి ఇంకో పక్కన వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతారు. ఓకే. ఈ పిల్లోడిని ఈయన గసురుతున్నాడు. లేకపోతే ఈమె గసురుతుంది. అంటే ఈ పిల్లోడు మిస్టేక్ చేస్తున్నాడు. అమ్మో! ఇట్లా చేయకూడదు. వాళ్ళకి కూడా ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? భయం లేకపోతే మన ముందే వచ్చి సెల్ ఫోన్ నొక్కుకుంటూ ఉంటారు. మన ముందే వచ్చి ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తూ ఉంటారు. మన ముందే వచ్చి వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. అదే భయముంటే కొంచెం దాపుగైనా ఎళ్లి మాట్లాడుకుంటారు. మన ముందైనా కొంచెం మంచిగా ఉంటారు. అది కూడా కొన్ని రోజులకి రియలైజ్ అవుతారు. అదే మనం ఇలా కూడా మాట్లాడకూడదు. ఇట్లా ఉంటుంది. ఇలా ఉంటేనే మనం ఇట్లా ఉంటామని వాళ్ళలో రియలైజేషన్ రావడానికి ఒక ఏజ్ అనేది పడుతుంది. ఆ ఏజ్‌లో వాళ్ళని స్ట్రిక్ట్‌గా కంట్రోల్డ్‌గా ఉంచడం కూడా సొసైటీ బాధ్యత, పేరెంట్స్ బాధ్యత అనేది నా ఒపీనియన్. మీకిష్టమైతే తీసుకోండి. లేకపోతే లేదు. కానీ ఏదైనా ఎక్కువ అనిపిస్తే సారీ, సారీ. సో, అందరూ కూడా నేను మీ ఇంట్లో మనిషినే అనుకోండి. అది పదే సార్లు చెప్తున్నాను. ఆహ్, సో, మీ ఒపీనియన్స్, మీ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేయండి. చక్కగా నేను చూస్తున్నాను. అన్నింటిని కూడా యూనివర్స్‌కి నేను ప్రతీది కూడా కన్వే చేస్తాను. తొందరలోనే మీకన్నీ కూడా మంచే జరగాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే వెంటనే అడిగిన వెంటనే అమ్మాయిని అయితే ఎలా ఉంటుందంటే ఇచ్చేయాలి, ఇచ్చేయాలనంటే మరి మన పాస్ట్ కర్మస్ ఏమవుతాయి? అవి కూడా ఉంటాయి కదా! ఏంటి వెంటనే జరిగిపోవట్లేదు. లేకపోతే ఈ రోజు విషయం రేపు పొద్దున్నే క్యాష్ వచ్చి పడిపోవట్లేదంటే
కొన్ని మన పాస్ట్ కర్మాస్ ఉంటాయండి. అయి కరగాలి. అయి కరుగుతా ఉంటాయి. అయి కరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు ఎవరైతే నేను హోప్‌ఫుల్‌గా చెప్తున్నాను. మీరెవరైతే నా రీడింగ్స్‌లోకొచ్చారో వాళ్ళందరికీ మీ యొక్క పాత కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరిగిన తర్వాతే నా దగ్గరికొచ్చుంటారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి అని నేను చెప్తున్నాను. నేను రీడింగ్స్‌లో ఏం చెప్తాను అనేది ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను. ఇది కూడా నేను చెప్పాలి అని అనుకోను. నేనొచ్చి ఈ ప్లేస్‌లో కూర్చుంటాను. నా ఎనర్జీస్‌ని యూనివర్స్‌కి కన్వే చేస్తాను. సో, కనెక్ట్ చేసిన తర్వాత నా నోటి నుంచి ఏ మాటొస్తుందో నాకు కూడా తెలవదు. ఇది అంత సీరియస్‌గా చెప్తున్నాను. ఏది కూడా టాపిక్ ప్రిపేర్ అవ్వను. ప్రిపేర్డ్‌గా చెప్పను. నెక్స్ట్ కార్డ్స్ విషయంలో కార్డ్స్ తీస్తాను. ఆ కార్డ్స్‌ని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది క్లోజ్ చేసిన తర్వాత అసలు ఏం చెప్పాను ఈరోజు టాపిక్ అనేది కూడా నేను గుర్తుపెట్టుకోను. అసలు గుర్తుండదు మాక్సిమం. మళ్ళీ నేనేమైనా నాకు డౌటొచ్చిన ఆ వీడియోలోకెళ్ళి చూస్తేనే నేను అందుకే కామెంట్ పెట్టినా కామెంట్స్‌కి కనెక్ట్ అవుతాను. ఎందుకంటే కామెంట్స్ మీ ప్రాబ్లమ్ అక్కడ చెప్తా ఉంటారు కదా! అది కనెక్ట్ అవుతాను. కానీ ఏ టాపిక్‌ని కూడా నేను అంటే ఈ సీట్ అలాంటిదో, ఈ పొజిషన్ అలాంటిదో నాకు కూడా అర్థం కాని సిట్యుయేషన్. ఎందుకంటే నేనేం చెప్తున్నాను అనేది నాకు ఒక మిస్టరీగా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఓకే. మళ్ళీ నేను నా రెగ్యులర్ స్కెడ్యూల్స్‌లో నేను బిజీ అయిపోతూ ఉంటాను. ఎవరైనా కాల్ చేస్తే రీడింగ్స్ చేస్తూ ఉంటాను. ఇట్లా ఉంటుంది తప్ప ఆ టాపిక్ అలా చెప్పాను. ఈ టాపిక్ ఇట్లా వచ్చింది. అక్కడ ఏమొచ్చిందో నాకు కూడా తెలీదు. అక్కడ వచ్చింది నా నోట్లోంచి వచ్చింది. నేను అట్లా చెప్తున్నాను. సో, మీరందరూ కూడా ఏదైనా మన మంచి అంటే చెడు చెప్తే మీరెవరు వినొద్దండి. నేను చెప్తున్నాను కదా! ఒకవేళ చెడు వస్తే అది వదిలేయండి. అట్లా మంచి వస్తుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఒకవేళ ఆహ్, ఇంటెన్షన్ ఎట్లా ఉంటుందంటే అందరికి మంచి జరగాలి అని నా ఫస్ట్ నుంచి నా హోప్ నా ఫీలింగ్స్ అన్నీ అవే. ఎట్లా ఉంటుందంటే ఎవరిని హర్ట్ చేయకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు. వీలైతే అందరికీ హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలి. వీలైతే అందరికీ మంచి చేయాలి. ఇట్లాంటి ఆలోచనతోనే ఉంటాయి. సో, అట్లా ఉన్నప్పుడు అవన్నీ మంచి వర్డ్స్ వస్తున్నాయంటే మీకు కూడా కనెక్ట్ అవుతాయి. ఇందులో ఎవరికో ఒకరికి కానీ ఎవ్ ఎవరైనా పర్సన్స్‌కి ఇవన్నీ గూడా యూజ్‌ఫుల్ అయ్యి ఉంటాయి. అందుకనే దేవుడు ఏది చేసినా కూడా మన మంచికే చేస్తాడు. యూనివర్స్ కూడా మనకి ఏది జరుగుతున్నా కూడా మన మంచికే చేస్తుంది. అదొకటి బిలీవ్ చేయండి. మనం అనుకుంటాం. ఏంటి ఇన్ని కష్టాలొస్తున్నాయి ఇంకా మంచి మంచి అంటారు. మంచి జరిగే ముందు ప్రతి ఒక్కరు షైన్ అవుతారు. ఇదైతే 100% ఆహ్, మీరు ఎవరినైనా అడగండి. ఏదైనా మీలో ఒక చేంజ్ రావాలి. మీలో ఒక మంచి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. మీలో ఒక తెలియని ఒక స్ట్రాంగ్ బాండింగ్ రావాలి అంటే, అప్పుడు దానికి ముందు ఒక కష్టం అనేది జరుగుతుంది. ఒక ఆహ్, వార్ అనేది మనలో మనకి జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది. ఇది నేను చెప్తుంది అని కాదు. ఏ మాటైనా యూనివర్స్ నా చేత చెప్పిస్తుంది అనుకోండి. ఎందుకంటే నేను కూడా దీనికి చెప్పాను కదా! ఆల్రెడీ నేను ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలని కూడా అనుకున్నా. అసలు ఈ సీట్‌లోకొచ్చి కూర్చుంటాను. రీడింగ్స్ చేసేటప్పుడే వచ్చి కూర్చుంటానిక్కడ. మిగతా టైమంతా నా వర్క్ నాది. సో, అవొచ్చి కూర్చున్నప్పుడు నాకిక్కడికొచ్చిన తర్వాత నా ఎనర్జీస్ ఏం చెప్పాలనిపిస్తే అది మాత్రమే నేను మీకు కన్వే చేస్తున్నాను. సో, ఇదంతా కూడా ఇందులో నేను చెప్పాలి, ఇంటెన్షన్‌గా నేనిది చెప్తున్నానని కూడా లేదు. నా చేత ఏం అనిపిస్తున్నాదో యూనివర్స్ అదే నేను చెప్తున్నాను. సో, మీకు యూజ్ అవుతే మాత్రం తీసుకోండి. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ అయిన తర్వాత అప్పుడు మీరు నేను చెప్పిన టైం మీకు ఓకే అయితే కాల్‌లోకి కనెక్ట్ అవ్వుదురు గానీ, లేదంటే ఓ వదిలేద్దురు గానీ. ఎందుకంటే మీరు ముందే చాలా సేపు మాట్లాడుతూ ఉంటే నాకు ఒక్కొక్కసారి కాల్ లిఫ్ట్ చేయకపోవడం అలాంటివి జరుగుతుంటాయి. సో, అందరూ వాట్సాప్‌లోకొచ్చి మెసేజ్ చేస్తే నేను ఏదో ఒక టైంలో రిప్లై అయితే ఇస్తాను. సో, మీకన్నీ ఓకే అనుకుంటే మీరు ఆ పర్టిక్యులర్స్ అన్నీ ఓకే అనుకుంటే నేను స్కానర్ పెట్టిన తర్వాత మీరు పేమెంట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు అపాయింట్‌మెంట్ టైమ్ ఇస్తాను. సేమ్ డే రీడింగ్ అయితే అయిపోతుంది. మీరు కాల్‌లో ఉండంగానే నేను రీడింగ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సేనండి. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఒక చక్కటి మెసేజెస్‌ని, రైట్ మెసేజెస్‌ని అయితే అందించండి యూనివర్స్. మీరిచ్చే ప్రతి ఆన్సర్‌కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరి తరపు నుంచి నేనైతే మీకు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో, అందరూ కూడా మీ ఆరాని క్లెన్స్ చేసుకోండి. ప్లెజెంట్‌గా ఉండండి. ప్లెజెంట్‌గా ఉండండి. పీస్‌ఫుల్‌గా ఉండండి.
అంటే మనసులో ఎలాంటి ఆలోచన లేదు. మీకన్నీ ఉన్నాయి. మీకు హ్యాపీగుంది. మీరంత కాన్సంట్రేషన్ అంతా కూడా మీ సోల్ మీద, మీ ఆత్మ, మీ మనసు మీద పెట్టండి. హ్యాపీగా ఉన్నామనుకోండి. మీతో యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. అట్లాంటి ఫీలింగ్‌తో ఉండండి. అంత మంచి సో, అందరూ రెడీగా ఉండండి. యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది? ఏం చెప్తుంది యూనివర్స్ మీతో? చూద్దాం. అందరూ హ్యాపీగా ఉండండి. మంచి మెసేజెస్ వస్తాయి. వావ్! 7 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. రిలేషన్‌షిప్‌లో ఎవరో బాగా ఇంటెన్షన్‌గా ఏదో కోరుకుంటున్నారు. అండ్ 4 ఆఫ్ కప్స్. స్వార్డ్ ఎనర్జీ అండ్ 4 ఆఫ్ కప్స్. నేను కార్డ్స్ అన్నీ చూపిస్తాను. మీరైతే ది మూన్. ఏమి కంగారు పడకండి. అంటే కార్డ్ కనిపించట్లేదు అని స్టార్టింగే కదా! కార్డ్ కనిపించట్లేదు. అండ్ నైట్ ఆఫ్ కప్స్. రోజు మొత్తం కప్స్ ఎనర్జీ. రిలేషన్‌షిప్‌లో ఎవరో బాగా కనెక్ట్ అవుతున్నారు. ఏస్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. ఏదో స్ట్రాంగ్‌గా డెసిషన్ ఉంది. ఆ డెసిషన్ స్ట్రాంగ్‌గా తీసుకోవాలి అనే ఆలోచనతో గట్టిగా ఉన్నారు మీరైతే. హ్మ్. సో, ఏదనుకుంటున్నారో దాన్నైతే యూనివర్స్‌కి కనెక్ట్ చేయండి. మీరు ప్రతి విషయాన్ని మీ మనసులో రిలేషన్‌షిప్ అనుకోండి. మీ పేరు, మీ పార్ట్నర్ పేరు. లేదు మీ ఇంటెన్షన్ ఏదైనా ఉంది. మనీ కావాలి ఇట్లాంటివి. యూనివర్స్‌కి కనెక్ట్ చేయండి ప్రతీది. యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్‌నైతే అందిస్తుంది. బిలీవ్ చేయడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిలీవ్ చేస్తేనే మనం అనుకున్నది ఏదైనా కూడా సక్సెస్‌ఫుల్‌గా నెరవేరుతుంది. నమ్మకమే మనల్ని నడిపిస్తుంది అంటారు గదా! నమ్మినోళ్ళకి నమ్మినంత అంటారు పెద్దవాళ్ళు. నమ్మనోళ్ళకి ఎందులోనూ కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వలేరు. నమ్మలేని వాళ్ళు. ఓకే. నమ్మకపోతే అది ఎవరిష్టం వాళ్ళది. మీరు మాత్రం ఎవరైతే కనెక్ట్ అవుతుంది, మాకు మంచి జరగాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కనెక్ట్ అవ్వండి. దీనివల్ల మీకేమి మనీలేం వేస్ట్ అవ్వట్లేదు. మహా అయితే మీరు చూస్తారు అంతే. అంతేగాని మనీ ఖర్చు పెట్టేసి మీరిక్కడేమి చెయ్యట్లేదు కదా! సో, ఎట్లా ఉందో ఏంటో చూద్దాం. ఇప్పుడు రీడింగ్‌లోకి వెళ్దాం. అందరూ అయితే చాలా చాలా ఇది చక్కగా చెప్తున్నారు. ప్రతి విషయం కూడా ఇట్లా ఉందక్క, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని. సో, థాంక్ యూ సో మచ్. ఐయామ్ బేస్డ్ విత్ యూ అండ్ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఎట్లా ఉందంటే ఎలా ఉందంటే, మీరు మీ పార్ట్నర్ యాక్సెప్టెన్సీ కోసం అంటే వెయిట్ చేస్తున్నారు. ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఆహ్, వాళ్ళ ఎప్పుడు చెప్తారు, వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళకి మన లవ్‌నే గాని, ఎఫెక్షన్ కానీ ఎప్పుడు చెప్పాలి అన్నట్టు వాళ్ళు ఓకే చెప్పట్లేదు. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎలా ఉందంటే వాళ్ళకి ఇంట్రెస్టా ఉందా లేదా అనేది కూడా మీకు అర్థం కాని సిట్యుయేషన్స్. కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే బ్లాక్ చేస్తారు. కొన్ని రోజులు మాట్లాడతారు. కొన్ని రోజులేమో బ్లాక్ చేస్తారు. కొన్ని రోజులేమో నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకెళ్తారు. కొన్ని రోజులేమో మీరంటే బాగా ఇష్టమున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లోనేమో అట్లా గాదు. ఆహ్, వేరే వర్క్ రిలేటెడ్ కానో, లేకపోతే ఇంకేదైనా అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని రోజులేమో మిమ్మల్ని చూడలేనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. మీకు మాత్రం మనసులో చాలా చాలా ఇష్టముంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఐ యామ్ బేస్డ్ విత్ యూ. ఎలా అంటే ఏది అయినా సరే మీరు వాళ్ళు చెప్పే ప్రతి దానికి కూడా ఒబే చేస్తున్నారట. ఒబే అంటే యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. కానీ పర్సన్ ఎలా ఉన్నారు? మీ దగ్గరికి ఇంకా మీరు చూపిస్తున్న ఆ అఫెక్షన్‌ని మీకు వాళ్ళ మీద చాలా అఫెక్షన్ ఉంది. చాలా ప్రేముంది. చాలా ఇంటెన్షన్ ఉంది. కానీ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే యాక్సెప్టెన్సీ ఇంకా దొరకట్లేదు. మీ మీ అఫెక్షన్ ఎంతైతే ఉందో దాన్ని వాళ్ళింకా క్యాచ్ చెయ్యట్లేదు.
మీకు మాత్రం హోల్ హార్టెడ్‌గా సోల్ నిండా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ మీద అభిమానం ఉంది. కానీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో అనాలి. ఇక్కడ ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో, ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే పక్కనే ఉన్నా కూడా పర్సన్ ఒకసారి మీ మీద ప్రేమ చూపించడం, ఒకసారేమో కాదు అన్నట్లు ఉండడం. ఒకసారేమో మీ మీద బాగా ఎఫెక్షనేట్‌గా మీ మీ మీద అన్ని ఇంటెన్షన్స్ పెట్టడం. ఒక్కొక్కసారేమో కాదు అన్నట్లు అలా అనిపించడం. ఒక్కొక్కసారేమో నువ్వే నా లోకం అన్నట్టు ఉండడం. ఒక్కొక్కసారి కాదు అన్నట్టు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అయితే జరుగుతున్నాయి. కానీ వాళ్ళేం చేస్తున్నా కూడా అన్నిటికి నేను ఓకే. అంతా కూడా నేను ఓకే చెప్తున్నాను. వాళ్ళు ఎలా ఉన్నా కూడా నాకు ఓకే అన్నట్లు మీ మనసైతే చెప్తుందట. అట్లా ఉంటే ఎవరైనా రీడింగ్స్‌కి రెజొనేట్ అయితే, కనెక్ట్ అయితే నాకు హ్యాపీగా మీ ఫీలింగ్స్ అన్నిటిని కూడా షేర్ చేయండి. కామెంట్ చేస్తున్నారు కదా! అట్లనే కామెంట్ చేయండి. అందరికీ కూడా ఒక మంచి ఆహ్, ఈ హెల్ప్ అనేది ఉంటుంది రీడింగ్స్ ద్వారా. సో, మీకెట్లాంటి సిట్యుయేషన్స్ వస్తున్నాయి, ఏంటి అనేది మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుందా లేదా అనేది అసలు ఎలా కనెక్ట్ అవుతుంది అనేది కామెంట్ చేసి చెప్పండి నాకు. సో, అట్లా అనిపిస్తుందంట. కానీ వాళ్ళ సిట్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఆలోచిస్తూ ఉంటారు. మీరిస్తుంటారు. వాళ్ళేంటంటే వాళ్ళకి ఉంటుంది. ప్రేముంది. ప్రేమ లేకు అని చెప్పడం లేదు. ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఏమీ తెలియనట్టట్టు మిమ్మల్ని కాసి చూస్తూ ఉంటారు. అప్పుడే మీకేమి అర్థం కాని సిట్యుయేషన్. అసలు ఒక్కొక్కసారి మీకేమనిపిస్తుంది? ఇంట్రెస్ట్ ఉందా? లేదా? లేకపోతే ఏంటి ఇలాగా నటిస్తున్నారా? లేకపోతే నేనే అలాంటి హోప్స్ ఏమైనా పెట్టుకుంటున్నానా? ఇట్లాంటి మనసులో నేను వేరియస్ థాట్స్ అయితే మీ మనసులో వస్తూ ఉంటాయి. లేకపోతే నాకు ఏమైనా ప్రయారిటీ ఇవ్వట్లేదా? నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారా? ఇట్లాంటి ఆలోచనలు కూడా మీ మనసులో వస్తాయట. సో, కానీ వాళ్ళు ఏం చేస్తున్నా కూడా నేను ఒబే చేస్తాను. నాకు ఇంట్రెస్టే. నేను అట్లానే ఉంటాను. వాళ్ళు ఏం చేస్తున్నా కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టు మీ మనసు చెప్తుందట. సో, ఇంకా ఇదైతే ఎమోషనల్ కనెక్షన్స్. అదే మనం ఫైనాన్షియల్ మేటర్స్, బిజినెస్, కెరియర్, హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఎలా ఉంటారంటే, మీకంటూ ఎవరో ఒకరు సపోర్ట్ అంటే ఏదైతే దొరుకుతుందో దాన్ని మీరు యాక్సెప్టెన్సీ అంటే ఆ సపోర్ట్‌ని తీసుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న పనులు చేసుకోవటం కోసం ఆ సపోర్ట్ అయితే మీరు కోరుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పినా కూడా మీరు వింటున్నారట. ఆ వినే స్టేజ్‌లో మీరెలా ఉన్నారు? వాళ్ళు చెప్పే ప్రతి దాన్ని వింటున్నారు. కానీ వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారో, రాంగ్ చెప్తున్నారో అనేది కూడా మీకు తెలియట్లేదు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరున్నారు. కానీ ఏది చెప్పినా కూడా యాక్సెప్టెన్సీ. ఎందుకంటే మీకు వాళ్ళ మీద అంత నమ్మకం. వాళ్ళెవరైనా అయ్యుండొచ్చు. మీ మీ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, మీ రిలేటివ్స్ అయ్యుండొచ్చు, మీ కలీగ్స్ అయ్యుండొచ్చు, లేకపోతే మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు. అట్లాంటి సిట్యుయేషన్స్ వాళ్ళిచ్చే ఎలా అంటే చెప్పే సజెషన్స్ ఇది కాదు నువ్వు ఇలా వెళ్తే నీకు మంచి జరుగుతుంది. లేకపోతే ఇట్లా నీకు ముందుకు వెళ్ళాలి. ఇట్లాంటివన్నీ గూడా మీకు మీకు చెప్తూ ఉంటారు. లేకపోతే నీ హెల్త్ ఈ మెడిసిన్ వాడితే బావుంటుంది. లేకపోతే నువ్విలా రికవరీ అవుతావు. ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. మీకవన్నీ బాగా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తాయి. కానీ ఏమనిపిస్తుందంటే ఒక్కొక్కసారి వీళ్ళు కరెక్టా? రాంగా? అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఏది చెప్పినా కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారట. అట్లా ఉంటుంది మీ సిట్యుయేషన్. నెక్స్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ హౌ కుడ్ యూ ఎవర్ ఫర్‌గివ్ ద మెస్సీ ఐ హావ్ మేడ్. మనం ముందే అనుకున్నాం కదా! మీరు మీ పార్ట్నర్ ఏం చేసినా మీరు ఓకే చేస్తారు. ఏం చేసినా కూడా మీరు ఒబే చేస్తారని. ఇక్కడ చూడండి. ఎవరైతే మీకు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఎవరైతే మీరు కోరుకుంటున్నారో, ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చి వాళ్ళ మనసులోని మాటలను చెప్పడం కానీ, వాళ్ళు నేనింత మెస్సీ చేశాను ఈ మీ లైఫ్‌లో అంటే కొన్ని రోజులు చెప్పాం కదా! కొన్ని రోజులు యాక్సెప్టెన్సీ ఉంటుంది. కొన్ని రోజులు బ్లాక్ ఉంటుంది. కొన్ని రోజులు మాట్లాడతారు. కొన్ని రోజులు మాట్లాడరు. అసలు మీకే అర్థం కాని సిట్యుయేషన్. వీళ్ళకి నేను ఇష్టం ఉందా లేదా? వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? ఇట్లాంటివి. ఏదో ఒక సందర్భంలో మీ దగ్గరికి వచ్చి వాళ్ళ లవ్‌ని, వాళ్ళ ఎఫెక్షన్‌ని మీతో చెప్పాలి అనుకుంటున్నారు. చెప్పాలి అనుకోవడం కంటే చెప్తారు అని కూడా చెప్పొచ్చు. కానీ వాళ్ళకి తెలుసు. నేనెంత మిస్‌బిహేవ్ చేశాను. నేనెంత వాళ్ళని బాధ పెట్టాను ఒక్కొక్క సందర్భంలో. నేనేం చేసినా వాళ్ళు భరించారు, ఒబే చేశారు. నేనేం చేసినా కూడా వాళ్ళు పొలైట్‌గా ఉన్నారు. దీన్నంతటిని కూడా నేను చేసిన ఈ చెడు అంతటిని కూడా నేనెలా రికవరీ చేసుకోవాలి? నేనెలా దీన్నంతటిని కూడా మంచిగా మార్చుకోవాలి? నేను చేసిన చెడేదైతే ఉందో, నేను చేసిన ఈ మెస్సీ ఏదైతే ఉందో ఆహ్, దాన్ని ఎలా నేను వాళ్ళ నుంచి ఒక క్షమాపణ కోరుకోవాలి అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్. సో, మీ పార్ట్నర్ మనసులో ఇట్లాంటి చేంజెస్ అన్నీ కూడా జరుగుతాయి.
సో, ఆ విధంగా ఎవరికైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉంటున్నారో అంటే కొన్ని రోజులుండి, కొన్ని రోజులు ఉండక, కొన్ని రోజుల్లో లేకపోతే నువ్వంటే నాకిష్టం లేదు, లేకపోతే నేను నీతో ఉండను ఇట్లాంటివి చెప్తూ అంటే కంటిన్యూషన్‌గా వదిలేసేయడం కంటే, ఇట్లాంటివి చెప్తూ ఎవరికైతే ఉంటారో అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఆ విధంగా ఉంటుంది అనేది యూనివర్స్ ఇచ్చే డివైన్ మెసేజెస్ ఇవన్నీ కూడా. సో, ఇంకా ఎవరికైతే కెరియరు, ప్రొఫెషనలు, హెల్త్ ఇష్యూస్ బిజినెస్ రిలేటెడ్‌గా డబ్బుల పరంగా చూసుకున్నట్లయితే, ఎవరైతే మిమ్మల్ని తప్పుదోవ పట్టించి, ఎవరైతే మిమ్మల్ని మోసం జేసి, ఎవరైతే మిమ్మల్ని ఆహ్, బాధ పెట్టారో అట్లాంటి వాళ్ళే మళ్ళీ మీ అప్రిషియేషన్ అంటే మీరు ముందుకెళ్తారు. మీకు మీకు చెప్పాను గదా! ఇక్కడ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. మీ వాళ్ళే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళే గతంలో మీకు కొంతవరకు మెస్సీ చేశారు. కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కొంతవరకు మీ మనసు బాధ పెట్టారు. అరే! ఈ హెల్త్ ప్రాబ్లమ్ వస్తే చాలా కష్టం అనేవాళ్ళు ఉంటారు. లేదు అరే! ఈ జాబ్ నీకు అంత సెట్ అవ్వదేమో. అయినా ఈ జాబ్‌లో ఏమొస్తుంది సాలరీ అన్నట్టు అన్న వాళ్ళుంటారు. ఇంకా చూడాలంటే ఈ బిజినెస్ సక్సెస్ అవ్వదు మీది అన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళే మీ దగ్గరకొచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అప్రిషియేట్ చేస్తారు? మీరు సక్సెస్ అవుతారు కాబట్టి. మళ్ళీ వాళ్ళ మనసులో తెలుసు వాళ్ళకి మేము తప్పు చేసాం పాస్ట్‌లో. మేము ఇబ్బంది పెట్టాం వీళ్ళని. మేము ఏం చెయ్యాలి? మేము మేము బాధ పెట్టిన వాటికి మేము అంత ఫూలిష్ బిహేవియర్‌కి ఎలాగా మేము దానంతటికి కూడా వీళ్ళ దగ్గర నుంచి ఫర్‌గివ్ కోరుకోవాలి అన్నట్లు వాళ్ళ మనసులో ఉంటుంది. అంటే మీరేమైనా వాళ్ళని తప్పు పడతారేమో, మీరేమైనా వాళ్ళని ఇబ్బంది పెడతారేమో, లేకపోతే మీరేమైనా వాళ్ళని తప్పుగా అనుకుంటారేమో అన్న బాధ, భయం, ఒక టెన్షన్ వాళ్ళలో ఉంటుంది. ఎట్లా దీన్ని కవర్ చేసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారట. ఉంటే ఇలాగ ఎవరైనా మీ లైఫ్‌లో ఇలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటే చెప్పండి. మీరు కామెంట్‌లో పెట్టండి. అందరికీ తెలుస్తుంది. మై లైఫ్ ఈజ్ మెస్సీ రైట్ నౌ అండ్ 4 ఆఫ్ గాడ్ ఎనర్జీ చూసారా? వీళ్ళిలా మీరు ఎంత స్ట్రాంగ్‌గా మీరెంత విల్ పవర్‌తో మీ లైన్‌లో ఏదైతే మీరు అప్రిషియేషన్ దొరుకుతుందో, ఏదైతే మీరు ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఏదైతే మీ దగ్గరికొచ్చి చెప్తున్నారో, అవన్నిటిని మీరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీ మనసులో బాధుంటుందట. ఇగో రాత్రులు నిద్ర లేని టైంని గడుపుతారు. ఏదైతే మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్‌నన్నిటిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. పడుకునే టైంలో అవన్నీ బాధ పెడుతూ ఉంటాయి. మై లైఫ్ ఈజ్ ఎ మెస్సీ రైట్ నౌ. నా జీవితాన్ని వీళ్ళు పాడు జేశారు. వీళ్ళు నాతో కరెక్ట్‌గా ఉండట్లేదు. వీళ్ళు నాకు జెన్యూన్ ఇక్కడ చూసారా వాళ్ళు ఏం చేసినా మీరు ఒబే చేస్తారు. కానీ బయటికి చెప్పరు. వాళ్ళు మీ దగ్గరికి రావటానికి, వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవడానికి ఇట్లాంటివన్నీ చేస్తారు. కానీ మీ మనసులో అట్లా ఉంటుందంట. ఏంటి వీళ్ళన్నీ నా మనసుని బాధ పెట్టారు. నన్ను ఇట్లాంటప్పుడు ఇలా అన్నారు. నన్నిలా ఏదైతే అంటే పాజిటివ్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ కంటే నెగెటివ్ మిమ్మల్ని ఎక్కువ బాధపెడుతుంది. ఎందుకంటే పాజిటివ్‌గా జరిగిన విషయాలలో నుంచి వాళ్ళు మీకు నెగెటివ్ చూపిచ్చారు. మీతో ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారంటే, "నువ్వే నాకు జీవితం, నువ్వే నాకన్నీ, నువ్వే నాకన్నీ" అది ఒక వైపే మాత్రమే వాళ్ళు చూపిచ్చారు. రెండో సైడ్ వాళ్ళ అదర్ సైడ్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ అవసరం తీరిన తర్వాత వారానికొకసారి మాట్లాడటం, లేదా 10 రోజులకొకసారి మాట్లాడటం, లేదా మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో పడేయడం. లేకపోతే ఎవరైనా మధ్యవర్తుల ద్వారా మీరేమైనా అప్రోచ్ అయితే, ఇప్పుడు నాకు ఆ పర్సన్ అసల ఇంట్రెస్ట్ లేదు. నాకసల ఆ పర్సన్‌తో మాట్లాడడం ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళ అవసరం తీరింది. వాళ్ళకి వేరే పర్సన్ అవసరం జరుగుతుంది. కాలక్షేపణ జరుగుతుంది. ఇట్లాంటి ఫైనాన్షియల్‌గా వాళ్ళకి వేరే వాళ్ళ సపోర్ట్‌తో జరుగుతుంది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ మళ్ళీ తిరిగొస్తారు. మళ్ళీ రాకుండా అయితే ఉండరని ఇక్కడ చెప్తుంది. యూనివర్స్ ఏం చెప్తుంది? మళ్ళీ వస్తారు. వచ్చినా గూడా మీరేమి అనరు. మీరు మాత్రం చాలా ఎలా అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా అయితే ఉంటారో అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తప్పు చేసినా ఓకే అంటారు. ఒబే చేసుకొని లోపల లోపలే బాధపడతారు కానీ బయటకి యాక్సెప్ట్ చేయరు. లోపల బయటికేమి అనకుండా ఉంటారు. సో, మీరు నమ్మిన రోజుల్లో హ్యాపీగా ఉంటారు. కానీ కొన్ని రోజులు గడిచిన తరువాత కదా మీకు వాళ్ళ విషయం అంతా తెలుస్తుంది. ఆ టైంలో మీరు వెయిట్ చేస్తూ ఉండడం, వాళ్ళేమో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, మీరేమో ఏంటి ఇలా జరుగుతుంది అని క్వెషన్ చేస్తే వాళ్ళేమో ఆన్సర్ సరిగ్గా చెప్పకపోవడం, లేకపోతే మేము బిజీగా ఉన్నాం అనడం, లేకపోతే నాకు పనుంది అనడం, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనడం, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అది కూడా మీకు తెలిసేలాగా కొంతవరకు క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. చేశారు కదా! అవన్నీ మీ మనసులో ఉన్నాయి. కాపోతే మీరు దేన్ని గూడా బయట పెట్టుకోరు, ఎక్స్‌ప్రెస్ చేయరు. ఎందుకంటే మీరు హార్ట్‌ఫుల్‌గా వాళ్ళని ఇష్టపడ్డారు. కాబట్టి మీరు ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తారట. అలాంటిది ఎప్పుడు గుర్తొస్తుంది మీకు? ఎప్పుడైతే బెడ్ మీదకి వెళ్తారో, ఎప్పుడైతే మీరు ఎలోన్‌గా ఉంటారో, మీరు
ఆ టైంలో రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. అంటే చాలా చాలా పెయిన్ అనేది మీ లైఫ్‌లో ఉంది. మై లైఫ్ ఈజ్ మెస్సీ రైట్ నౌ అంటే నా జీవితం చాలా చాలా ఖరాబ్ అయింది. అంటే నాకు వర్డ్స్ రాక నేను ఖరాబ్ అని చెప్తున్నాను. సో, మెస్సీ అంటే మీకు అర్థం చెత్త, చెదారం ఇట్లా అంటే ఒక పాడు చేశారు నా లైఫ్‌ని. అంటే పాడు చేయడం అంటే మీనింగ్ ఏంటంటే మీరు హ్యాపీగా ఎవరైనా ఎలా కోరుకుంటారు? మనిషి అన్నవాళ్ళు నా లైఫ్ హ్యాపీగా ఉండాలి. నా సోల్‌మేట్‌తో హ్యాపీగా ఉండాలి. నేను మంచిగా ఉండాలి. ఇట్లాంటివి కోరుకుంటూ ఉంటారు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఆ విధంగా మీ లైఫ్‌ని, మీ టైమ్‌ని అంటే ఈరోజు గడిచిపోతే ఈ నిమిషం మాట్లాడుకుంటాం. ఈ నిమిషం గడిచిపోతే మళ్ళీ రేపు ఇదే నిమిషాన్ని మీరు ఎవ్వరైనా మనం ఎవ్వరమైనా మనుషులుగా పుట్టిన మనం ఎవ్వరమైనా వెనక్కి తేగలమా? ఒక ఇన్సిడెంట్ మనల్ని బాధపెట్టే ఇన్సిడెంట్ జరుగుతుంది. మళ్ళీ దాన్ని వాళ్ళొచ్చి మనకి రియలైజ్ అయ్యి చెప్పినా, మనకి సారీ చెప్పినా, మన మనసులో పడిన గాయం, ఆ దెబ్బ అనేది మాన్చగలరా? ఈయన ఎప్పటి వరకు ఉంటుందంటే ఆహ్, ఎప్పుడైతే ఆ మనిషి ఎండ్ ఆఫ్ ది డే ఉంటుందో, ఆ టైం వరకు అది గుర్తుపెట్టుకుంటారు మనుషులు. సో, అందుకని ఎవ్వరిని కూడా బాధ పెట్టకండి అని చెప్తూ ఉంటాం. సో, అలా అన్నమాట. అంత హార్ట్‌ఫుల్‌గా మీరు నమ్మిన పర్సన్స్ మిమ్మల్ని మీ లైఫ్‌ని మెస్సీ చేశారని మీకు తెలుసు. కానీ మీరేమి చేయలేకపోతున్నారు. వాళ్ళ విషయంలో ఎందుకంటే మీరంతా హోల్ హార్టెడ్‌గా వాళ్ళని ఇష్టపడ్డారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్. సో, చాలా చాలా పెయిన్‌గా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. నా లైఫ్ మెస్సీ అయిపోయింది. నేను అనుకున్నట్లు లేదు. వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి చెప్పారు. తర్వాత ఒకటి చేస్తున్నారు. వాళ్ళ అవసరానికి నన్ను వాడుకుంటున్నారు అన్నది మీకు అర్థమవుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. డివైన్ మెసేజెస్ రూపంలో. సో, ఎవరైనా దీనికి కనెక్ట్ అయితే నాకు కామెంట్‌లో తెలియచేయండి. అందరూ కూడా హ్మ్. నేను మీ సిస్టర్ అనుకోండి, మీ ఇంట్లో పర్సన్ అనుకోండి, చక్కగా హార్ట్‌ఫుల్‌గా అన్నీ షేర్ చేయండి. షేర్ చేస్తే సగం బాధ అనేది అక్కడే పోతుంది. అది. సో, ఇట్లా ఉంది ఎమోషనల్ కనెక్షన్స్‌లో. అదే ఆహ్, జాబ్ రిలేటెడ్‌గా, ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా ఆ! తర్వాత కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా మాట్లాడుకుందాం, హెల్త్ పరంగా. ఎట్లా ఉంటుందంటే, మీకు నమ్మిస్తారు. మిమ్మల్ని మీరేమి అనలేరు. వాళ్ళు మీ దగ్గర వాళ్ళు నేను ముందే చెప్పాను. మీ కొలీగ్స్ అయ్యుండొచ్చు, మీ చుట్టాలయ్యుండొచ్చు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీతో మంచిగానే మాట్లాడతారు. మంచిగానే దెబ్బలు వేస్తూ ఉంటారు. అట్లా ఉంటుంది. అయితే మీరు ఒక స్టేజ్‌కెళ్తారు. మీరిక్కడ చూసారా అప్రిషియేషన్ స్టేజ్ ఉంది. ఆ స్టేజ్‌కి వెళ్ళినా మీరు మాత్రం మీ బాధ అనేది అరే! పలానా రోజు పలానాలాగా నా లైఫ్‌ని వీళ్ళు ఇట్లా స్పాయిల్ చేయాలని చూసారు. నా లైఫ్‌ని మెస్సీ చేశారు. నాకు అప్పుడు రావాల్సిన దాన్ని రానివ్వలేదు. అన్నట్లు మీరు పెయిన్ అయితే ఫీల్ అవుతారట. అంత పెయిన్ మీలో ఉంటుంది. ఎందుకంటే తెలియని వాళ్ళెవరో మోసం చేస్తే ఒక ఎత్తు. తెలిసిన వాళ్ళే మన డబ్బుల కోసం మన దగ్గరకొచ్చి ఫైనాన్షియల్‌గా మనల్ని దెబ్బతీసి నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది అంటే మీరిస్తారు. తర్వాత తిరిగి మీ అవసరానికి తీర్చుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళేంటి ఇప్పుడు కాదు నెక్స్ట్ అని మీ కష్టాన్ని పట్టించుకోకుండా అట్లా తిరుగుతా ఉంటారు. అప్పుడు మీ పెయిన్ ఎలా ఉంటుంది? మీ లైఫ్ మెస్సీ అయిందని చాలా నమ్మిన వ్యక్తులే మోసం చేశారని చాలా చాలా బాధపడతారు. మీరు బిజినెస్‌ని బాగా డెవలప్ చేసుకోవాలని మీరు మీ రిలేటివ్స్‌తో కానీ, మీ చుట్టాలతో కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళతో మీరు అరే! నేను ఈ బిజినెస్ చేయాలి ఇట్లా అన్నప్పుడు వాళ్ళు ఆ బిజినెస్‌ని పక్కకు వెళ్ళి ఇట్లా జరగదు. ఇదంతా ఈ ప్రొడక్ట్ మంచిది కాదు. లేకపోతే ఇది మంచిది కాదని మీ గురించే బ్యాడ్‌గా చెప్తూ ఉంటారు. అది కూడా మీకు తెలుసు. కానీ మీరు కామ్‌గా ఉంటారు. ఆ సిట్యుయేషన్స్‌ని మీరు గుర్తు చేసుకొని అరే! ఆ రోజు నా లైఫ్‌ని ఇట్లా మెస్సీ చేసేసారు. దానివల్ల నేను ఈ రోజుకి కూడా నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను అన్నట్లు బాధపడుతూ ఉంటారట. అదే జాబ్ రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే కెరియర్‌లో మీరు బాగా ఎదుగుతున్న స్టేజ్‌లో మీకు రావాల్సింది మీకు ఆపేయడం. మీ కాల్ లెటర్ వస్తున్న టైంలో మీ కాల్ లెటర్ ఆపిచ్చేయడం. లేకపోతే మీకు ప్రమోషన్స్ వస్తున్న టైంలో మీ ప్రమోషన్స్‌ని ఆపించేయడం. మీరు కరెక్ట్‌గా మీ యొక్క ఏదైతే ఆఫర్ లెటర్ ఉంటుందో అది తీసుకునే టైంలో అది ఆపించేయడం. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ గూడా లైఫ్‌లో ఒక పెయిన్‌ఫుల్ మెమోరీస్ కింద ఉండి, అవన్నీ గూడా నా లైఫ్‌ని ఎంత నేను సాధించినా కూడా మెస్సీ చేశాయి అనే బాధతో మీరు ఫీల్ అవుతూ ఉంటారనేది యూనివర్స్ చెప్తుంది. సో, అట్లా ఫీల్ అవ్వకండి. మీ లైఫ్ అంతా కూడా మీరు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది అప్రిషియేషన్ అనేది. కానీ వచ్చినా మీ ఇన్నర్ ఫీలింగ్స్ గురించి చెప్తున్నాం. ఇక్కడ వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తారని చెప్పాం. ఇక్కడ అప్రిషియేషన్ వచ్చింది. వచ్చినా ఏం జరుగుతుంది? పాస్ట్‌ని గుర్తు చేసుకుంటూ మీరు ఇట్లా పెయిన్ ఫీల్ అవుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, చూసారా? వై డు ఐ ఫీల్ సో లాస్ట్ అబ్బా! ఈ కార్డ్స్ అన్నీ వన్ బై వన్ ఇలా రిలేటెడ్‌గా ఎలా వస్తాయో కూడా నాకు అర్థం కావట్లేదు. యూనివర్స్ ఎక్కడ అంటే మీలో చూసే వాళ్ళలో బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళున్నారు. ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. సో, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే
మీరెలా ఫీల్ అవుతారంటే వాళ్ళిస్తున్న వాళ్ళ ప్రేమను చూపిస్తున్న ఎమోషనల్ కనెక్షన్స్‌లో. ఎందుకంటే వాళ్ళు దొంగ ప్రేమ లేకపోతే అమ్మో! కరెక్ట్ వేలో లేరు అనేది మీ థాట్‌లో ఉంది. అది ఎవరైనా మీ సోల్‌మేట్ అయినా సోల్‌మేట్ అంటే మీ పార్ట్నరే అని అవసరం లేదు. మీ రిలేషన్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మీరు కనెక్ట్ చేసుకునే వాళ్ళు. సో, వాళ్ళు ఇస్తుంటారు. వాళ్ళు అభిమానం చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అన్నట్టు మీరు కూర్చుంటారు. అట్లా ఉంటుంది మీ భయమనేది. ఎందుకంటే వన్స్ ఒకసారి వాళ్ళతో చూసారు కదా! నిద్రలేని రాత్రులని ఎట్లా చెప్పుకున్నామో ఆ విధంగా ఉంటుందంట మీ లైఫ్. సో, ప్రతి దానికి కూడా మీరు యాక్సెప్టెన్స్ లేదు. ఎందుకంటే మీలో ఒక మెచ్యూరిటీ వచ్చేసింది. ఇది జరుగుతుందంటే ఇట్లా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. మళ్ళీ అనుకుంటారు. అరే! వీళ్ళు అంత ఎఫెక్షన్ చూపిస్తుంటే నేను ఇంకా ఎందుకు నేను ఇట్లనే బాధపడుతున్నాను అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ క్వెషన్‌కి అర్థం మీకు కూడా తెలుసు. లోపల పాస్ట్‌లో వీళ్ళు మమ్మల్ని ఇలా చేశారు, ఇట్లా చేశారు, ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ఇట్లా జరిగినియి అని కూడా మీకు తెలుసు. తెలిసినా కూడా ఎందుకు నేనిలా బాధపడుతున్నాను, ఎందుకు నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసే స్టేజ్‌కొస్తారంట. ఎందుకంటే మీ చుట్టూ జరిగిన ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయి. అట్లా ఉన్నా కూడా మీరు ప్రతి దాన్ని కూడా యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే ఆల్రెడీ మోసపోయాం. ఇంకెవరైనా కొత్తగా ఎవరికైనా సెపరేషన్ అవ్వకుండా సిట్యుయేషన్స్‌లోకెళ్ళిపోయాక ఎవరైనా మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్స్ వచ్చినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఆలోచిస్తారట. ఎవరైనా మీ మీద ఇష్టం ఉండి, మేము మీ లైఫ్‌తో మీతో పాటే ఉండాలనుకుంటున్నాం, మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నాం అన్నా కూడా మీరు దాన్ని ఆలోచనలో పెట్టేస్తారే తప్ప దాన్ని ఒక యాక్షన్ రూపంలో చెయ్యరు. మళ్ళీ మిమ్మల్ని మీరు అడ్డుకుంటారు. ఎందుకు నేనిట్లా ఆలోచిస్తున్నాను? ఏం జరుగుతుంది? ఇంకా నేను దేన్ని మర్చిపోలేకపోతున్నాను. ఎందుకు అన్నట్టు మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటారట. ఇదే సేమ్ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకున్నాం కదా మనం. ఇప్పుడు అదే ఫైనాన్షియల్ స్టేటసు, కెరియర్‌లోను, హెల్త్ ఇష్యూస్‌లోను, బిజినెస్‌లోను కూడా అదే జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఆ వ్యక్తులు మీ మీద ఏదైనా అఫెక్షన్ చూపిచ్చి సజెషన్స్ ఇచ్చినా కూడా మీరు చూస్తున్నట్టే ఉంటారు. మీరు వింటున్నట్టే ఉంటారు. కానీ మీరు యాక్సెప్ట్ చెయ్యరు. అది మంచి అయినా, చెడైనా కూడా మీరు అది మంచిదే ఇచ్చినా వాళ్ళు రియలైజ్ అయ్యి మంచిదే ఇచ్చినా కూడా మీరు యాక్సెప్టెన్స్ చేయరు. మళ్ళీ మీరు లోపల లోపల అనుకుంటారు. అరే! మీ హెల్త్ అక్కడ బావుంటుంది. ఆ డాక్టర్ దగ్గరికెళ్తే బావుంటుందని చెప్పినా కూడా మీరు నమ్మరు వాళ్ళని. అదే మీకు చెప్తారు. ఎందుకంటే పాస్ట్ మీ ఇన్సిడెంట్స్ అట్లా ఉన్నాయి. మళ్ళీ చెప్తా ఉంటారు. అరే! ఇక్కడ కాదు నీ జాబ్ అక్కడ మంచిగా వస్తుంది. నీకు మంచి ప్రమోషన్స్ రాబోతుందని చెప్పినా మీరు నమ్మరు. మీ బిజినెస్ మంచిగా డెవలప్ అవుతుందని చెప్పినా మీరు నమ్మరు. అట్లా ఉంటుంది. ఎందుకంటే ఆ పర్సన్ మీద మీకు నమ్మకం అనేది పోయింది అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్. సో, మళ్ళీ మిమ్మల్ని మీరు అనుకుంటారు. ఏంటి చెప్తున్నారు కదా! ఏదో ఒకటి. నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? నేనెందుకు ఇంకా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నానా? అని క్వెషన్ అయితే వేసుకుంటారట. వేసుకున్నది కరెక్టే. ఎందుకంటే ఇక్కడ అట్లే జరుగుతుంది. సో, జరిగింది కాబట్టే మీరు ఈ రియలైజేషన్‌కి వస్తారు. ఇవన్నీ జరిగాక ఇవి జరుగుతాయి. సో, మీరది అర్థం చేసుకోవాలి. ఇది జరిగినాక ఇవన్నీ జరగవు. ఇవన్నీ జరిగినాక ఇది జరుగుతా ఉంటది. సో, ది మూన్. ఇఫ్ ఐ కుడ్ బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్‌లీ. చూసారా ది మూన్ అస్సలు మనశ్శాంతి లేదంట మీకు. ఎలా ఉంటుందంటే చాలా చాలా ఈ ఈ విషయాల వల్ల ఈ రిలేషన్‌షిప్‌లో మాట్లాడుకుంటే వీళ్ళు చూపించే ఫేక్ ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే రెజొనేట్ అయిన వాళ్ళు మాత్రమే చూడండి అని అందుకే చెప్తాను. అందరి విషయంలో కాదు. మీ ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఒకసారి నిజం, ఒకసారి అబద్ధం, ఒకసారి ఇట్లాంటివి, ఒకసారి అట్లాంటివి చూపిస్తున్నారు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మనసులో ఒక బాధ ఉంటుందంట. బాధ. ఒక పెయిన్ ఆల్రెడీ ఇక్కడ చెప్పాము. మనసు మనసు మీద పడుతుంది మీ దెబ్బలన్నీ గూడా. మళ్ళీ మీరేమనుకుంటారు ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్‌లీ. నేను ఈ పెయిన్ అంతా అసలెందుకు తట్టుకోవాలి? నేనే గనక ఈ రిలేషన్ నుంచి రైట్ టైమ్‌లో బయటికెళ్ళిపోయి ఉంటే, నేను చాలా చాలా బాగా డిఫరెంట్‌గా నేను ఈ ఇష్యూని హ్యాండిల్ చేసేవాళ్ళని అని మిమ్మల్ని మీరు అనుకుంటారంట. అది నిజమే కదా! ఎలా అంటే అసలా ఈ కార్డ్స్ ఎలా ఎంత మార్చుతూ వస్తున్నాయో నాకర్థం కావట్లేదు. చూసే వాళ్ళలో ఎవరో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. సో, అది మీకే తెలియాలి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయని కామెంట్‌లో పెట్టండి. ఎలా అంటే మీరింత పెయిన్ ఫీల్ అయ్యి ఇంకా అదే రిలేషన్‌షిప్‌లోని అదే పర్సన్‌ని నమ్ముకొని ఉన్నారట. పెయిన్ మాత్రం అట్లనే ఉంది. ఎందుకంటే మోసం చేశారు, మోసపోతున్నానని మీకు తెలుసు. సో, నన్నెందుకింత చేశారు? ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఎందుకొచ్చినియి? అదే నేను గనక రైట్ టైమ్‌లో మంచి డెసిషన్ తీసుకొని నేను వెనక్కి వెళ్ళిపోయుంటే, నేను ఈ ఈ సిట్యుయేషన్స్‌ని వేరేలాగా ఫేస్ చేసేవాళ్ళని అని మిమ్మల్ని మీరు అనుకుంటూ ఉంటారని యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, ఇదే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఇదే హెల్త్ ఇష్యూస్‌లోను నెక్స్ట్ వెల్త్ అంటే డబ్బుల విషయంలోను, నెక్స్ట్ మనం కెరియర్ విషయంలోను, బిజినెస్ విషయంలోను గనక మాట్లాడుకున్నట్లయితే
ఇదే డెసిషన్ మీకు మనశ్శాంతి లేక ఇప్పుడు చాలా చాలా మానసికంగా ది మూన్ వచ్చిందంటేనే మెంటల్ హెల్త్ అంటే మానసికంగా సంతోషంగా లేరు. ఒక ఆలోచనతో చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. మీరేమనుకుంటున్నారంటే, అరే! నేను ఈ విషయంలో వాళ్ళకి మనీ ఇచ్చి మోసపోయానే. అదే గనక నేను కరెక్ట్ టైమ్‌లో నేను ఆ డెసిషన్ రాంగ్‌గా తీసుకోకుండా రైట్ టైమ్‌లో వాళ్ళు రాంగ్ పర్సన్స్ అని ఐడెంటిఫై చేసుకొని నేను వెనక్కి వచ్చుంటే నేను ఈ విషయాన్ని వేరేలా హ్యాండిల్ చేసుకునే వాళ్ళని. ఎందుకిట్లా చేశాను? ఎందుకింత మిస్టేక్ చేశాను? అని బాధపడుతూ ఉంటారట. అదే హెల్త్ ఇష్యూస్‌లో కూడా మీరు నమ్మి వాళ్ళు చెప్పిందేదో విన్నాను. అరే! నేను గనక ఇది వినకుండా ఉంటే నా హెల్త్ కూడా బావుండేది. బిజినెస్‌లో కూడా ఇట్లాంటి సిట్యుయేషన్స్ అంటే ఇదే అందరూ మన వాళ్ళే అనుకుంటున్న సిట్యుయేషన్స్ ఇక్కడ. అందరూ మన వాళ్ళే అనుకుని వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. కానీ వినడం వల్ల ఓకే చేస్తున్నారా లేదా అనేది సెకండరీ విషయం. దానివల్ల వినడం వల్ల మీరు ఏ యాక్షన్ కూడా కరెక్ట్ వేలో తీసుకోలేకపోతున్నారట. ఇదే గనక మేము వినకుండా మాలాగా మేము బయటకొచ్చుంటే, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొనుంటే, ఈ ఇదంతా కూడా వేరేలాగుండేది. ఈ కన్‌క్లూజన్ అంతా వేరేలాగుండేదని మీకు తెలుసు. అన్నీ గూడా మీకు తెలుసు. సో, కానీ అది చెప్పలేని సిట్యుయేషన్స్, బయట పెట్టుకోలేని సిట్యుయేషన్స్. ఆ విధంగా మీరు మానసికంగా బాధపడుతున్నారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. బయట పెట్టుకోలేని సిట్యుయేషన్స్ అంట. యూ డిజర్వ్ బెటర్. నైట్ ఆఫ్ కప్స్. సో, ఎట్లా ఉన్నారంటే, ఓకే. ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుందాం. ఏదేమైనా నేను నా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, నా ఎమోషనల్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని నేను నా లైఫ్ టైమ్ హ్మ్, నా వేలో నేను సాగిస్తాను. ఆ పర్సన్ జెన్యూనా? కాదా? అనేది డివైన్‌కి వదిలేస్తాను. ఎందుకంటే ఏదైనా సరే నేను ఎక్కువగా తీసుకోలేను. నేను ఏదైతే ఇట్లానో నేనేదైతే చెయ్యాలి అనుకుంటున్నానో అది బెటర్‌గా చేసుకుంటూ వెళ్తాను. నా వేలో నేను ముందుకు వెళ్తాను ఎమోషనల్ కనెక్షన్స్‌లో. నన్ను మోసం చేస్తే చెయ్యని. నేను మాత్రం జెన్యూన్‌గా ఉంటాను. నా రెస్పాన్సిబిలిటీస్‌ని నేను తీర్చుకెళ్తాను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందట. ఇక ఎవరైతే ఆహ్, ఫైనాన్షియల్ స్టేటస్‌లోను, ఎవరైతే బిజినెస్‌లోను, ఎవరైతే డబ్బుల పరంగా, ఎవరైతే ఆహ్, జాబ్ రిలేటెడ్‌గా, ఎవరైతే హెల్త్ ఇష్యూస్‌లో చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఏది జరిగినా నేను బెటర్ పొజిషన్‌లో నేను వెళ్ళాలి. నేను నా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకెళ్తాను. నేను అనుకున్నది సాధిస్తాను. నేను మీరు మంచి హెల్తే కావాలనుకుంటే దానికోసం మీరు ట్రయల్స్ ఎక్కడ ఆపరట. మీ జర్నీని మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఎక్కడ మంచి ఆప్షన్ ఉంది? ఎలా నేను రికవరీ అవ్వాలి? ఇట్లాంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తారు. సో, నెక్స్ట్ ఎవరైతే ఫైనాన్షియల్ స్టేటస్‌లో కోసం నేను మోసపోయాను ఇట్లాంటి అనుకుంటున్నారో, మీ ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మీరు ఆపరు. మీ మనీని మీరు రిటర్న్ చేసుకునేంత వరకు, మీ మనీ మీ చేతికొచ్చేంత వరకు మీ యొక్క జర్నీని మీరు ముందుకు తీసుకెళ్తారు. మీ యాక్షన్స్‌ని మీరు ముందుకు తీసుకువెళ్తారు. ఆహ్, మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాన్ని ముందుకు తీసుకువెళ్తారు అనేది డివైన్ మెసేజెస్ చెప్తుంది. మీ బిజినెస్‌ని అట్లానే ముందుకు నడిపించుకుంటారు. ఎక్కడ ఎవరు ఎన్ని ఆటంకాలు చేద్దామని చూసినా, ఎవ్వరు ఎన్ని ట్రబుల్స్ పెట్టినా మీ వేలో మాత్రం ఎక్కడ ఆగదు. ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిపోయారు ఒక సోల్జర్ లాగా. నేను ముందుకెళ్ళాలి అనేది. ఇక్కడ మైండ్‌సెట్ అట్లా ఉంటుంది. సోల్జర్ మైండ్‌సెట్‌తో నేనేదైతే అనుకున్నానో అది సాధిస్తాను అన్నట్లు ఉంటారు. ఇక జాబ్, ప్రమోషన్స్ ఇట్లాంటి వాటికి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా జరిగేవి జరగని. ఎవరైతే ఆటంకపరుస్తున్నారో అవన్నీ కానీ నా మనసు ఎలాగో బాధపడుతుంది. కానీ నా వర్క్‌ని నేను ఆపను. నా యాక్షన్స్‌ని నేను ఆపను. నాకెంత పెయిన్ ఉందో అంత పెయిన్‌ని నేను క్యారీ చేస్తూనే నా లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తాను. ఎక్కడ ఆగే పనైతే లేదు అన్నట్టు స్ట్రాంగ్ డెసిషన్స్‌తో మీరైతే ఉంటారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్. సో, రీడింగ్ అయితే అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ సో, మీరు ఆహ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ విషయాన్ని కూడా. ఇలా అంటే రీడింగ్స్‌ని షేర్ చేయండి. షేర్ చేస్తేనే అప్పుడు అందరికీ కూడా అర్థమవుతుంది. ఎవరికైనా ఇంత పెయిన్ ఉన్నా, ఎవరికైనా ఇట్లాంటి విషయాలలో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అందరూ కూడా ఒక హెల్ప్ అనేది దొరుకుతుంది యూనివర్స్ మెసేజెస్ రూపంలో. సో, అవసరమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మా ఎనర్జీ మీ ఎనర్జీ ఎలా ఉందంటే మల్టిప్లై అవుతుందంట. యూనివర్స్ ఏం డివైన్ మెసేజెస్ ఇస్తుంది మీ ఎనర్జీస్ మీ గురించి, మీ సెల్ఫ్ కేర్ గురించి. మీ ఎనర్జీస్ అనేది మల్టిప్లై అవుతుంది. మీకు ఏది కావాలో అది మీరు మేనిఫెస్ట్ చేసుకొని తెచ్చుకోగలుగుతారట. ఎంత చక్కటి మెసేజ్ అండి. మీరు ఏది కావాలనుకుంటున్నారో
దానిని మీరు యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసి తెచ్చుకోగలుగుతారట. యూనివర్స్ ఇస్తుంది మెసేజెస్. నేను కాదిక్కడ. ఎంత రైట్ మెసేజెస్ అండి. ఐ యామ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఏ విషయాన్నైనా కూడా చాలా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయగలుగుతారంట. ఏది కోరుకున్నా కూడా మీరు యూనివర్స్‌కి మీరెలా అంటే మీరు ఒక పర్ఫెక్ట్‌గా మీరు యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసి ఇది నాకు కావాలి అని చెప్పి తీసుకోగలిగిన కేపబిలిటీ మీకుంటుందంట. ఐ యామ్ సరౌండెడ్ బై లవ్ అండ్ సపోర్ట్. మీరెప్పుడు గూడా లవ్, సపోర్ట్‌తో మీ మీ సరౌండింగ్స్ అన్నీ ఉండాలని కోరుకుంటారట. అందుకనే పాపం అందరూ మోసం చేయడానికి, అందరిని నమ్మడానికి కారణం కూడా ఇదే. మనం ఎప్పుడైతే ప్రేమ, సపోర్ట్ అందరిని అనుకుంటామో అప్పుడే కొంత మోసం అనేది కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. అందరిని నమ్మడం వల్ల. కానీ మీ క్యారెక్టర్ చాలా చాలా మంచిది. ఎందుకంటే ప్రతిదాన్ని ప్రేమతో అందరికి సపోర్ట్ చేస్తూ సాధించాలనుకుంటారట. అట్లనే మీరు ఒక మంచి వేలో మీరు వెళ్ళగలుగుతారు. ఏదైనా కూడా మీరు మీ ఎనర్జీస్ ఎట్లా ఉంటాయి మేనిఫెస్ట్ చేసుకొని మీరు సాధించుకోగలుగుతారంట. అన్నిటిని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారట. చూసారు కదా! రీడింగ్ అయితే చాలా చాలా బాగొచ్చింది. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, ఎట్లా ఉంది ఏంటనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.